అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో పీనట్ బటర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 40 కిలోల ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత పీనట్ రోస్టింగ్ మెషిన్ ఉంచండి. అప్పుడు వేయించిన విత్తనాలను చల్లబరచడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. అప్పుడు పీనట్ పీలింగ్ మెషిన్ ఉంచండి. చల్లబడ్డ వేరుశెనగల తొక్కను తొలగించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆ తరువాత పీనట్ బటర్ తయారు చేయడానికి పీనట్ బటర్ గ్రైండింగ్ మెషిన్ ఉంచండి. అప్పుడు తయారు చేసిన పీనట్ బటర్ను సీసాలలో నింపడానికి పీనట్ బటర్ ఫిల్లింగ్ మెషిన్ కోసం ఒక ప్రాంతాన్ని కేటాయించండి. పీనట్ బటర్ క్యాపింగ్ మెషిన్ కోసం ఒక ప్రాంతం అవసరం. ఇది సీసాలను క్యాపింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. అప్పుడు పీనట్ బటర్ లేబుల్ మెషిన్ ఉంచండి. సీసాలను లేబుల్ చేయడానికి ఉపయోగించే యంత్రం. నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు పీనట్ బటర్ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపర్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.